ఇప్పుడు మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ టు ద లిస్ట్ ఎట్ బిగిన్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు, ఎండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు, స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో 2 బేసిక్ ఆపరేషన్స్ డిస్కస్ చేసాము, క్రియేట్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్ని ఆల్రెడీ క్రియేట్ చేసాము. సపోజ్ 3 నోడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ లిస్ట్లో 3 నోడ్స్ ఉన్నాయి సింగిల్ లింక్డ్ లిస్ట్లో. సో ఫస్ట్ నోడ్ యొక్క డేటా 10 అనుకోండి, సెకండ్ నోడ్ యొక్క డేటా 20 అనుకోండి, థర్డ్ నోడ్ యొక్క డేటా 30 అనుకోండి. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 1000, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 2000, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 3000 అనుకోండి. సో ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అప్పుడు ఇట్లా లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, సో ఇక్కడ మనకి స్టోర్ చేస్తే ఇలా లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బిగిన్ గురించి డిస్కస్ చేద్దాము. సపోజ్ దాని యొక్క రిటర్న్ టైప్ వాయిడ్ అనుకోండి. సో బిగిన్ పొజిషన్లో ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ _ఎట్_ బిగిన్, ఇది ఫంక్షన్ యొక్క నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బిగినింగ్లో ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ 40 ఇన్సర్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, 40, 10, 20, 30. సో ఇనిషియల్గా మనం ఒక నోడ్ని క్రియేట్ చేయాలి. లెట్ ద నోడ్ నేమ్ ఈజ్ న్యూ అనేది నోడ్ నేమ్ అనుకోండి. లెట్ అడ్రస్ ఈజ్ 4000. సో ఇట్లా ఒక నోడ్ని క్రియేట్ చేయాలి. సో దానికి మనం మెమొరీని అలొకేట్ చేయాలి. సో ఇలా అలొకేట్ చేస్తాం. న్యూ ఈక్వల్ టు స్ట్రక్చర్ యొక్క నేమ్ నోడ్, ఆల్రెడీ మనం క్రియేట్ ఫంక్షన్లో చూసాము. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్, ఇది టైప్ కాస్టింగ్ చేస్తున్నాము బికాజ్ ఇక్కడ మనం మెమొరీ అలొకేట్ చేయడానికి mloc ఫంక్షన్ యూజ్ చేసాము. బట్ mloc ఫంక్షన్ అనేది వాయిడ్ రిటర్న్ చేస్తుంది, అంటే ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు. బట్ ఇక్కడ మనం ఈ అడ్రస్ని రిటర్న్ చేయాలి, 4000 రిటర్న్ చేయాలి. సో దానికోసం టైప్ కాస్టింగ్ చేస్తున్నాము. సో తర్వాత ఎన్ని బైట్స్ తెలియడానికి సైజ్ ఆఫ్ యూజ్ చేస్తున్నాము. సో నోడ్ అనే స్ట్రక్చర్లో ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్కి మెమొరీ అలొకేట్ అయ్యింది. సో మనం ఇనిషియల్గా నోడ్ అనే స్ట్రక్చర్ యూజ్ చేసాం, స్ట్రక్ట్ నోడ్. సో ఆ స్ట్రక్చర్లో మనకి 2 మెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెంబర్ ఏంటంటే డేటా ఫీల్డ్, సెకండ్ మెంబర్ ఏంటంటే నెక్స్ట్ ఫీల్డ్. సో డేటా ఫీల్డ్ అంటే ఇంటీజర్ వాల్యూ, వేరియాస్ నెక్స్ట్ ఫీల్డ్ అంటే సమ్ పాయింటర్ వాల్యూ. ఈ 2 వేరియబుల్స్కి మెమొరీ అలొకేట్ అవుతుంది. సో సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ ఆఫ్ అంటే సరిపోతుంది, స్ట్రక్ట్ నోడ్. తర్వాత ఈ పెరాన్సిస్ క్లోజ్ చేసేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్లో న్యూ అనే ఒక నోడ్లో ఈ స్ట్రక్చర్లో మనం డిక్లేర్ చేసిన మెంబర్స్కి మెమొరీ అలొకేట్ అవుతుంది, డేటాకి యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్కి. సపోజ్ ఇంటీజర్ కెపాసిటీ 2 బైట్స్ అనుకోండి, సో 4 బైట్స్ అనుకోండి. 4 బైట్స్ ఆఫ్ మెమొరీ ఇంటీజర్ ఫీల్డ్కి డేటాకి అలొకేట్ అవుతుంది. లెట్ పాయింటర్ సైజ్ ఈజ్ 4 బైట్స్, నెక్స్ట్ కూడా మనకి 4 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ వాల్యూ స్టోర్ చేయాలి. సో దానికన్నా ముందు మీరు సమ్ printf స్టేట్మెంట్ రాయండి. printf ఎంటర్ ద వాల్యూ, తర్వాత scanf స్టేట్మెంట్, scanf %d, %value. లెట్ వాల్యూ అనేది 40 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 40ని ఇక్కడ స్టోర్ చేయాలి. ఓకే, సో నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ. సో కాబట్టి న్యూ యారో, ఇక్కడ ఇది వేరియబుల్, ఈ స్ట్రక్చర్ వేరియబుల్ అనేది పాయింటర్ వేరియబుల్ అయితే మనం యారో ఆపరేటర్ యూజ్ చేస్తాం. న్యూ యారో, ఈ ఫస్ట్ మెంబర్ ఏంది ఇక్కడ, దానికి ఏం యూజ్ చేసాం, డేటా యూజ్ చేసాం. సో న్యూ యారో డేటా ఈక్వల్ టు దేన్ని స్టోర్ చేయాలి, వాల్యూని స్టోర్ చేయాలి. కాబట్టి వాల్యూ రాయండి. సో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది, మనం రీడ్ చేసిన వాల్యూని న్యూ యొక్క డేటా ఫీల్డ్లో స్టోర్ చేస్తుంది, అంటే ఇక్కడ స్టోర్ చేస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనం ఈ నోడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ నోడ్ అయింది. ఈ ఫస్ట్ నోడ్లో ఏం చేయాలి, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. ఇది లింక్డ్ లిస్ట్లో మనకి ఆల్వేస్ ఫస్ట్ ఏముంటుందంటే హెడ్ ఉంటుంది. హెడ్ అనేది ఇక్కడ మనం 3 స్ట్రక్చర్ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం, హెడ్, టెంప్, న్యూ అని చెప్పి ఆల్రెడీ మనం క్రియేట్ ఫంక్షన్లో చూసాం. సో హెడ్ అనేది ఆల్వేస్ బిగినింగ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ని పాయింట్ చేస్తుంది. హెడ్ని మనం మూవ్ చేయము,
హెడ్ అనేది ఆల్వేస్ అక్కడే ఉంటుంది. వేరియాస్ అక్కడే మనం టెంప్ కూడా యూజ్ చేసాం, టెంప్ కూడా. సో కాబట్టి టెంప్ని ఏం చేస్తారంటే హెడ్ దగ్గర పెట్టండి. సో ఇనిషియల్గా మనం లింక్ లిస్ట్ని క్రియేట్ చేసాము ప్రీవియస్ దాంట్లో. సో క్రియేట్ చేయగానే హెడ్ అనేది సింగిల్ లింక్ లిస్ట్ యొక్క స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంటుంది, అంటే హెడ్ అనేది 1000 దగ్గర ఉంటుంది. ట్రావర్సింగ్ కోసం టెంప్ని కూడా 1000 దగ్గర పెట్టండి. సో టెంప్ ఈక్వల్ టు హెడ్ అనగానే టెంప్ కూడా 1000 దగ్గర ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నోడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ నోడ్ అయింది, ఇది సెకండ్ నోడ్ అయింది. సో ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి లింక్ పెట్టాలి. సో లింక్ పెట్టాలంటే ఏం చేయాలి, ఈ నోడ్ యొక్క అడ్రస్ని న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. సో ఈ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1000, ఈ 1000ని మనం ఇక్కడ స్టోర్ చేయాలి. సో స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ. సో న్యూ యారో, ఈ ఫీల్డ్ ఏంది మనం ఆల్రెడీ చూసాం, ఈ ఫీల్డ్ ఏంది నెక్స్ట్. సో న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు, సో 1000 అనేది దేని యొక్క అడ్రస్, హెడ్. సో కాబట్టి ఇప్పుడు మనకి సో దీని నుంచి దీనికి లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, మనకి హెడ్ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, బిగినింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనం టెంప్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే, ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సో హెడ్ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ ఉండాలి. సో ఈ నోడ్ని మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇది బిగినింగ్ నోడ్ అయింది, కాబట్టి హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో కాబట్టి ఏమవుతుంది, హెడ్ ఈక్వల్ టు న్యూ, హెడ్ ఈక్వల్ టు న్యూ. సో హెడ్ ఈక్వల్ టు న్యూ అంటే ఏమవుతుంది, న్యూ అంటే ఎంత 4000, న్యూ అంటే 4000, న్యూ యారో డేటా అంటే 40, న్యూ యారో నెక్స్ట్ అంటే 1000. ఓకే, సో న్యూ అంటే ఎంత 4000. సో హెడ్ అనేది 4000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇన్సర్టెడ్ బిగిన్ చేస్తాము. తర్వాత ఏం చేద్దామంటే ఇన్సర్ట్ ఎట్ ఎండ్ చేద్దాం. సో ఇన్సర్ట్ ఎట్ ఎండ్ చేద్దాం. సో మనకి ఒక లిస్ట్ ఉందనుకోండి, ఇట్లా ఒక లిస్ట్ ఉంది మనకి, ఇట్లా ఒక లిస్ట్ ఉంది. సో ప్రతి దాంట్లో మనకి ఈ స్టేట్మెంట్స్ అయితే మనం యూజ్ చేయాలి ఇంతవరకు. సపోజ్ మన దగ్గర ఒక సింగిల్ లింక్ లిస్ట్ ఉంది, ఆ సింగిల్ లింక్ లిస్ట్ 3 నోడ్స్తో మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎండింగ్లో ఇన్సర్ట్ చేయాలి. 10, 20, 30 అనుకోండి. సో ఎండింగ్లో మనం క్రియేట్ చేయాలి, అంటే ఇక్కడ సో నోడ్ యొక్క నేమ్ ఏంది, ఎండింగ్లో కాబట్టి ఇక్కడ రాసాము. నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ, లెట్ అడ్రస్ ఈజ్ 4000. సో ఫస్ట్ మనం టెంప్ ఇనిషియల్గా హెడ్ అనేది లింక్ లిస్ట్ క్రియేట్ చేయగానే హెడ్ అనేది 1000 దగ్గర ఉంది. సో టెంప్ని కూడా హెడ్ దగ్గర పెట్టండి, బికాస్ ట్రావర్స్ చేయాలి. హెడ్ని మనం మూవ్ చేయము, టెంప్ని మాత్రం మనం మూవ్ చేస్తాం ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి. సో టెంప్ని కూడా హెడ్ దగ్గర పెట్టా, అంటే టెంప్ కూడా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఫస్ట్ నేను మెమొరీ అలొకేట్ చేసా ఆ నోడ్కి, న్యూ నోడ్కి. సో మెమొరీ అలొకేషన్ అయిపోయింది. తర్వాత వాల్యూ రీడ్ చేశాను, లెట్ ద వాల్యూ ఈజ్ 40 అనుకోండి. తర్వాత ఆ వాల్యూని న్యూ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో స్టోర్ చేసాం. సో 40ని ఇక్కడ స్టోర్ చేసాం. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇది మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది లాస్ట్ నోడ్ అయింది, బికాజ్ మన యొక్క టార్గెట్ ఏంది, ఇన్సర్ట్ ఎట్ ఎండ్ పొజిషన్, ఎండ్లో ఇన్సర్ట్ చేయడం మన యొక్క టార్గెట్. సో ఇది లాస్ట్ నోడ్ అయింది, ఇది లాస్ట్ బట్ 1 నోడ్ అయింది, అంటే మనం ఇక్కడ నెక్స్ట్ ఫీల్డ్లో ఈ 4000 స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టెంప్ని ఇక్కడ నుంచి లాస్ట్ నోడ్ దగ్గరికి ట్రావర్స్ చేయాలి. అంటే ఎలా ట్రావర్స్ చేయాలి, మనం ప్రతి నోడ్ దగ్గర దాని యొక్క నెక్స్ట్ ఫీల్డ్ చెక్ చేయండి, నల్లా నాట్ నల్లా. సో నాట్ నల్ అనుకోండి, మనం ఏం చెప్పొచ్చు, అది ఎండ్ ఆఫ్ ద నోడ్ కాదు. సపోజ్ ఈ నోడ్ దగ్గరకు వచ్చినప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంది, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. సపోజ్ టెంప్ ఇక్కడ ఉందనుకోండి, దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉందంటే దీని అర్థమైంది ఇది లాస్ట్ నోడ్ అని. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతి నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ని చెక్ చేయండి, నల్లో కాదు, నల్ వచ్చేంత వరకు ట్రావర్స్ చేయండి. సో దానికోసం ఏం చేయాలి, దాని యొక్క నెక్స్ట్ ఫీల్డ్ చెక్ చేయాలి మనం. కాబట్టి వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే టెంప్ని ట్రావర్స్ చేయండి నెక్స్ట్ నోడ్కి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో ఇనిషియల్గా మనకి టెంప్ ఎక్కడుంది, 1000 దగ్గర ఉంది, టెంప్ 1000 దగ్గర ఉంది. 1000 నెక్స్ట్ అంటే ఎంత, 2000 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ అంటే ఎంత, 1000 నెక్స్ట్ అంటే ఎంత, 2000. సో ఇప్పుడు టెంప్ అనేది
2000 దగ్గర ప్లేస్ అవుతుంది. టెంప్ అనేది 2000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఒక్క స్టేట్మెంటే ఉంది కాబట్టి నేను కర్లీ బ్రేసెస్ పెట్టాల. మీకు కావాలంటే పెట్టచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇంకొకసారి వైల్ లూప్లోకి కంట్రోల్ అవుతుంది. టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ అంటే ఎంత? 2000. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది? 3000. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. టెంప్ యారో నెక్స్ట్ అంటే ఎంత? టెంప్ అంటే 2000. 2000 యొక్క నెక్స్ట్ అంటే ఎంత? 3000. సో ఇప్పుడు టెంప్ అనేది 3000 దగ్గర ప్లేస్ అవుతుంది. టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ అంటే 2000. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 3000 ఉంది. సో టెంప్ ఈక్వల్ టు 3000 అంటే టెంప్ అనేది 3000 దగ్గర ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయింది, కండిషన్ చెక్ అవుతుంది. ఇంకోసారి కంట్రోల్కి వస్తుందా కండిషన్. టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఇప్పుడు టెంప్ అంటే ఎంత? 3000. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది? నల్ ఉంది. నల్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి కంట్రోల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద వైల్ లూప్. అంటే ఏంది? ఇప్పుడు మనకి ఇది ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్, లాస్ట్ నోడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే న్యూ యొక్క అడ్రస్ని మనం టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. అంటే దాని యొక్క స్టేట్మెంట్ ఏంది? ఇక్కడ మీరు కర్లీ బ్రేస్ పెడితే ఇది ఒక స్టేట్మెంటే పెట్టాలి. ఇది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు బయటకు వస్తుంది. సో టెంప్ అంటే ఎంత? 3000. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి? మనం న్యూ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో ఇక్కడ న్యూ నోడ్లో ఎంత ఉంది? 4000 ఉంది. సో ఇప్పుడు 4000 అనేది ఏమవుతుంది? టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ నల్లు బదులు 4000 స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి దీనికి ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అయిపోయింది. సో మనం డిస్ప్లే చేస్తే 10, 20, 30, 40 డిస్ప్లే అవుతుంది. సో మీకు కావాలంటే సో టెంప్ని ఏం చేస్తారు? న్యూ దగ్గర ప్లేస్ చేయండి. పెట్టినా పెట్టకపోయినది ఒక్కటే, బికాజ్ మనకి హెడ్ ఇంపార్టెంట్. టెంప్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో టెంప్ ఈక్వల్ టు న్యూ పెడితే ఏమవుతుంది? టెంప్ అనేది న్యూ నోడ్ దగ్గర ప్లేస్ అవుతుంది. అంటే టెంప్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ టు ద లిస్ట్ ఎట్ ఎండ్ పొజిషన్. సో తర్వాత ఏం చేద్దామంటే స్పెసిఫైడ్ పొజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, స్పెసిఫైడ్ పొజిషన్. సో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంటుంది? నల్ ఉంటుంది. స్పెసిఫైడ్ పొజిషన్. లెట్ నేమ్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ స్పెసిఫైడ్ పొజిషన్. స్పెసిఫైడ్ _ POS. ఓకే, సో టెంప్ అనేది ఇనిషియల్గా హెడ్ దగ్గర ఉంది. సో స్పెసిఫైడ్ పొజిషన్ అంటే మనం ఏం చేయాలి అంటే పొజిషన్ రీడ్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్ రీడ్ చేయాలి. పొజిషన్ రీడ్ చేయాలి, ఎలిమెంట్ రీడ్ చేయాలి. సపోజ్ ఇది ఫస్ట్ పొజిషన్ అనుకోండి, ఇది సెకండ్ పొజిషన్ అనుకోండి. నేను ఎలిమెంట్ 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. అంటే సపోజ్ ఎలిమెంట్ నేను 333 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏం రావాలి అంటే ఫస్ట్ 10 డిస్ప్లే అవ్వాలి, తర్వాత 20 డిస్ప్లే అవ్వాలి, తర్వాత 333 డిస్ప్లే అవ్వాలి, తర్వాత 30 డిస్ప్లే అవ్వాలి. ఇది పొజిషన్ 1, ఇది పొజిషన్ 2. పొజిషన్ 2 తర్వాత అంటే పొజిషన్ 3లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? మెమొరీ టెంప్ని హెడ్ దగ్గర ప్లేస్ చేయాలి. సో టెంప్ ఇనిషియల్గా హెడ్ దగ్గర ఉంది. తర్వాత మెమొరీ అలొకేట్ చేయాలి. సో మెమొరీ అలొకేట్ చేసా. లెట్ అడ్రస్ ఆఫ్ దిస్ నోడ్ ఈజ్ 4000 అనుకోండి. తర్వాత డేటా ఫీల్డ్లో వాల్యూ పెట్టాలి. ఇక్కడ నేను 333 రీడ్ చేశా. సో కాబట్టి వాల్యూ ప్లేస్ చేసాం. తర్వాత మనం ఈ కండిషన్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఎక్కడి దాకా చేయాలి? ఇప్పుడు మనకి పొజిషన్ రీడ్ చేయాలి, ఎలిమెంట్ రీడ్ చేయాలి. ఎలిమెంట్ రీడ్ చేసాం కాబట్టి మీరు పొజిషన్ కూడా రీడ్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద పొజిషన్, స్కాన్ ఆఫ్ %d, %POS. సో దీని తర్వాత ఒక 2 స్టేట్మెంట్స్ రాయండి. లెట్ ద పొజిషన్ ఈజ్ 3. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడి దాకా మూవ్ చేయాలి? ఇక్కడ దాకా మూవ్ చేయాలి. సో ఐ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు POS. i ఈజ్ ఈక్వల్ టు POS. సో ఐలో ఎంత ఉంది మనకి? ఫర్ i ఈజ్ ఈక్వల్ టు మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ 0 లెస్ దాన్ పొజిషన్లో ఎంత ఉంది? 3 ఉంది. సో 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి మూవ్ అయింది. 1 లెస్ దాన్ 3, సో మనకి 0 అవసరంలా. లెట్ us టేక్ 1. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 లెస్ దాన్ 3, ఎస్ కండిషన్ ట్రూ అయింది. సో కాబట్టి టెంప్ని ట్రావర్స్ చేద్దాం, ఇక్కడ ట్రావర్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇక్కడే పెట్టాలి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు? 3 - 1 పెట్టండి. i లెస్ దాన్ పొజిషన్ -1.
సో 1 less than 3 minus 1 అంటే 1 less than 2 కండిషన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ 2 less than 2 అంటే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఫర్ i is equal to 1, i less than పొజిషన్ -1, i ప్లస్ ప్లస్ temp equal to temp arrow next, temp equal to temp arrow next. ఓకే, సో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఈ రోడ్కి ఇన్సర్ట్ చేయాలి కాబట్టి టెంపుని ఇక్కడ దాకా ట్రావర్స్ చేయాలి. సో ఇక్కడ దాకా ట్రావర్స్ చేయడానికి ఎన్నిసార్లు మనం కంపారిజన్ రాయాలి దానికోసం ఒక ఫర్ లూప్ తీసుకున్నా. ఓకే, నేను దీన్ని పొజిషన్ 1 అనుకుంటున్నాను, మీరు పొజిషన్ 0 అనుకుంటే ఇంకొక విధంగా లాజిక్ రాస్తాం. ఓకే, సో ఫర్ i is equal to 1, 1 less than పొజిషన్ ఎంత ఇచ్చా 3 ఇచ్చా, సో 3 minus 1 అంటే 2, సో 1 less than 2, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆరో నెక్స్ట్. టెంప్ ఎక్కడ ఉంది 1000 దగ్గర ఉంది, 1000 నెక్స్ట్ అంటే ఎంత 2000, సో టెంప్ అనేది ఇప్పుడు 2000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో తర్వాత ఏమైంది i ప్లస్ ప్లస్, ఇప్పుడు i ఎంత అయింది 2 అయింది. 2 less than i less than పొజిషన్ -1, ఇప్పుడు iలో 2 ఉంది, 2 less than 2 కండిషన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నోడ్ నుంచి టెంప్ నోడ్ నుంచి న్యూ నోడ్కి లింక్ పెట్టాలి, అదేవిధంగా న్యూ నోడ్ నుంచి ఈ టెంప్ యొక్క నెక్స్ట్ నోడ్కి లింక్ పెట్టాలి. ఓకే, 3000 అంటే ఇట్లా ఒక లింక్ పెట్టాలి, ఇట్లా ఒక లింక్ పెట్టాలి. లెట్ దిస్ లింక్ ఈజ్ 1 అనుకోండి. తర్వాత ఇది థర్డ్ నోడ్, ఇది ఫస్ట్ నోడ్ అయింది, ఇది సెకండ్ నోడ్ అయింది, ఇది థర్డ్ నోడ్ అయింది, ఇది ఫోర్త్ నోడ్ అయింది. సో ఫోర్త్ నోడ్ నుంచి మనం ఏం చేయాలి, థర్డ్ నోడ్కి లింక్ పెట్టాలి. సో ఇది సెకండ్ లింక్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ లింక్ ఫస్ట్ పెట్టాలా సెకండ్ లింక్ ఫస్ట్ పెట్టాలా ఆలోచించండి. సపోజ్ ఫస్ట్ ఈ లింక్ పెట్టామనుకోండి, అంటే టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో న్యూ అడ్రస్ స్టోర్ చేసాం. సో టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అని రాసా. ఇప్పుడు ఏమైంది, ఈ 3000 ప్లేస్లో ఈ 4000 స్టోర్ అయింది. ఈ 3000 ప్లేస్లో ఈ 4000 పెడితే ఏమైంది, ఈ నోడ్కి ఉన్న లింక్ బ్రేక్ అయిపోయింది. సో కాబట్టి మనం ఫస్ట్ ఈ లింక్ పెట్టకూడదు, సో ఫస్ట్ మనం ఈ లింక్ పెట్టాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ లింక్ పెట్టండి, తర్వాత ఈ లింక్ పెట్టండి, అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఈ లింక్ అంటే మనం ఏం చేయాలి, ఇది థర్డ్ నోడ్, ఇది ఫోర్త్ నోడ్. సో కాబట్టి ఇది థర్డ్ నోడ్ యొక్క నేమ్ ఏంది న్యూ. ఈ న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం స్టోర్ చేయాలి, న్యూ యారో నెక్స్ట్ అంటే న్యూ అంటే ఎంత 4000. 4000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం స్టోర్ చేయాలి 3000 స్టోర్ చేయాలి. 3000 ఎలా వస్తుంది, టెంప్ అంటే ఎంత 2000. 2000 యొక్క నెక్స్ట్లో ఏముంది 3000 ఉంది. ఓకే, సో కాబట్టి న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్ అంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఏముంది వాల్యూ టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ అంటే ఎంత 2000. 2000 యొక్క నెక్స్ట్లో ఏముంది 3000 ఉంది. అంటే 3000 అనేది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో. సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం 3000 పెట్టాం. అప్పుడు ఏమవుతుందంటే థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి ఇలా లింక్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో తర్వాత ఏం చేయాలి, మనం ఈ సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి లింక్ పెట్టాలి. సెకండ్ నోడ్ అంటే ఏంది టెంప్, దాని యొక్క నేమ్ టెంప్. సో టెంప్ యారో టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు మనం ఏం స్టోర్ చేయాలి, ఈ టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏం స్టోర్ చేయాలి 4000 స్టోర్ చేయాలి. ఓకే, 4000 అంటే ఏంది న్యూ, 4000 అంటే ఏంది న్యూ. సో ఇప్పుడు 3000 ప్లేస్లో 4000 పెట్టేస్తే ఈ లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు సరిపోయిందా, ఇది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్, ఇది థర్డ్ నోడ్, ఇది ఫోర్త్ నోడ్. ఓకే, సో ఫస్ట్ అదే మనం ఈ లింక్ పెట్టామనుకోండి, ఇక్కడ 3000 ప్లేస్లో 4000 పెట్టామనుకోండి, అప్పుడు ఈ లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ లింక్ అనేది బ్రేక్ అయిపోతే మనకి కష్టం, బికాజ్ ఇక్కడ మనం అడ్రస్ స్టోర్ చేయాలి నెక్స్ట్. సో కాబట్టి ఫస్ట్ మనం ఈ లింక్ పెట్టాలి. ఫస్ట్ థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి లింక్ పెట్టండి, తర్వాత సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి లింక్ పెట్టండి. ఓకే, సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సర్షన్ ఆపరేషన్. సో నెక్స్ట్ వీడియో డిలీషన్ ఎట్ దీస్ 3 కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం.